ఇకపోతే వైఎస్ఆర్సీపీ ఏమండి మన ఎలక్షన్కి కేసీఆర్కి ఏమైనా సంబంధం ఉందండి? మన ఆంధ్రప్రదేశ్లో మనకి ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. మనకి ఎలక్షన్లు జరుగుతూ ఉంటే నువ్వెవడో కేసీఆర్, నువ్వెవడో రాసలా మా గురించి మాట్లాడడానికి? ఈ రోజున నువ్వు చాలా తప్పుగా ఈ రోజున మమ్మల్ని కామెంట్ చేసి మా ఎలక్షన్స్లో చేయి పెడితే ఖబర్దార్ కేసీఆర్. నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నువ్వెవడివి మా ఎలక్షన్లో నువ్వు చేసుకోవడానికి? పవన్ కళ్యాణ్ అనుకున్నావా? హర్ష్ కుమార్ అంటే పవన్ కళ్యాణ్ అంటే వెళ్ళి బావులు కొట్టి అక్కడ నమస్కారం పెట్టి పర్మిషన్ తీసుకుని అక్కడ వచ్చినాడు. కాంగ్రెస్ వాళ్ళకి చేతకాక ఎలక్షన్లో లీడర్షిప్ చేతకాక నీకు దెబ్బడతా ఉన్నారు. ఈ రోజున నా ప్రజలకి, నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక్క క్యాన్సర్ హాస్పిటల్ కూడా లేకుండా చేసినోడు ఎవడంటే కేసీఆర్ నువ్వే. అందుకనించే సోనియా గాంధీ శిక్ష అనుభవిస్తూ ఉంది. నాకు అత్యంత ఇష్టమైన నాయకురాలు ఈ ప్రపంచంలో సోనియా గాంధీ. నాకు 3 సార్లు టికెట్ ఇచ్చింది. కానీ ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పాను, అమ్మా మాకు ఒక్క క్యాన్సర్ హాస్పిటల్ కూడా లేదమ్మా స్టేట్ మీద తీస్తే. చాలా దారుణమైన పరిస్థితులు అమ్మా. క్రిటికల్ గుండె ఆపరేషన్ అయినా మేము హైదరాబాద్ మీద ఆధారపడాలమ్మా అని చెప్తే, నో 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 ఐ విల్ గివ్ 10 years పర్మిషన్ ఫర్ దాట్. ఎక్కడ ఈయనేమో అక్కడి నుంచి వచ్చేసాడు పారిపోయి. మీరందరూ అనుకుంటారేమో, ఒక విషయం చెప్తా ఉన్నాను, ఈ ప్రాజెక్టులు పోలవరం ప్రాజెక్టు, లేకపోతే ఇంకొక ప్రాజెక్టు, లేకపోతే ఈ ప్రాజెక్టులన్నీ ఏమనుకున్నారు? లేకపోతే భగీరథ మిషన్, ఈ ప్రాజెక్టులన్నీ ఎవరి గురించి అనుకుంటున్నారు? రైతుల గురించి కాదు. ఈ ప్రాజెక్టులు రైతుల గురించి కానే కాదు.